అండి. నర్సిగా రా. ఆ చుక్కల చీర చిలకెవర్రా? అది నా పిల్లవండి. కాదు కదరా, ఆ గడ్డి మోపు దగ్గర ఉన్న అమ్మాయి. అదే అండి, కొండరు చెల్లెండి. ఇదిగోండి కొండరు. దండాలు బాబు. అబ్బే ఏం లేదురా, ఇంకా పనిలోకి వచ్చేవారు రాలేదని. రెక్కాడితే కానీ దొక్కండి మా బోటి వాళ్ళకి పనిలోకి రాకపోతే ఎట్ట జరుగుతుంది బాబు. సరే వెళ్ళండి, పని చూసుకోండి. అలాగే అండి. అలాగే బాబు. ఏంటే మోపు బరువుగా ఉందా? అబ్బే అదే లేదు బాబు. కష్టపడి రూపాయి డబ్బులు సంపాదించే బదులు సుఖపడి 100 రూపాయలు హాయిగా సంపాదించవచ్చుగా. ఏంటి బాబు మీరు చెప్పేది? నీకు అర్థమేంటి నేను చెప్తాగా. అయ్యో రమ్మంటుంటే వదలండి బాబు, వదలండి బాబు, వదలండి. నేను అలాంటి దాన్ని కాను బాబు. అలాంటి దాని కాదు కాబట్టి 100 రూపాయలు ఇస్తాను. రమ్మంటుంటే చూడే మళ్ళీ పాపిస్తాను నన్ను అట్టుకొని వదలట్లేదు. ఒంటిగా ఆడపిల్ల కనిపించగానే ఒళ్ళు మర్చిపోతున్నావా? మా కూడా నీకెందుకే పోతకి. ఇలా ఆడపిల్లని అన్యాయం చేస్తే ఈపు స్టాప్ అయిపోగలదు, జాగ్రత్త. నా కోపం తెప్పించు. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వు చేసే పాడు పనులకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరనేగా చెదరైపోతున్నా? ఏంటి ఏం జరిగింది మళ్ళీ? ఏముంది, ఈ పెద్ద మనిషి మన చంద్రు చేయి పట్టుకుని అల్లరి పెడుతున్నాడు. ఏంటి బాబు, నీలాంటి పెద్దోళ్ళు చేయాల్సిన పని కాదు ఇది. 10 మందిలో నన్ను అవమానిస్తుందా? రాయ్, అవకాశం చూసుకుని ఆ మళ్ళీ ఎత్తురండి. ముందు దాన్ని పౌరాణిస్తే గానీ రండి. అప్పారావు చెప్పింది నిజమేనమ్మా. మళ్ళీ అసలు నీకెందుకు వచ్చిందంట ఆ పెద్దవాళ్ళతో లేనిపోతా కదా? అదేం తాతయ్య అలా మాట్లాడతావు? తోటి ఆడదాని ఆ ఏదో లేఖాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? పైగా పెద్దయ్య గారు పోయినప్పటి నుంచి ఆ హరిబాబు వాళ్ళు భయభక్తి లేకుండా చెలరైపోతున్నారు. అది నిజమేనా అమ్మాయి? దేవుళ్ళు లాంటి పెద్దయ్య గారు పోయారు, సేవ నుంచి చిన్నబాబు గారు రాకపోయేసరికి ఆ ఇంటి నట్టి పెట్టుకున్న రంగారావుకి, ఆ కైలాసానికి, హరిబాబుకి ఎక్కడ లేని పెత్తనం వచ్చేసింది. రంగయ్య తాత, పెద్దయ్య గారు హత్య చేయబడి ఇన్నాళ్ళైనా విదేశాల్లో ఉన్న చిన్నబాబుకి విషయం తెలియదంటావా? ఇప్పటివరకు రాలేదు. ఏమో అప్పారావు, పరదేశాల్లో ఉన్న చిన్నబాబు రాకపోవడానికి కారణాలు ఎవరికి తెలుస్తాయి? భర్త పోయాడు, కన్న కొడుకు రాలేదు, చుట్టూ ఈ మాయదారాలు చేరారు. ఎంత మోసం చేస్తున్నారో ఏమో. అక్కయ్య, నేను చేయవలసిందంతా చేశాను. ఎన్నో ఉత్తరాలు వర్షంలో కురిపించాను. అంతేగా నాన్నగారు, ఈ రోజే ట్రంకాలు చేసి బావ ఫ్రెండ్స్ తో మాట్లాడాను. అత్తయ్య, బావ స్టేట్స్ అంతా టూర్ చేస్తున్నాడట. ఏ రోజు ఎక్కడ ఉంటాడో కూడా తెలియటం లేదట. అమెరికా అంటే అమలాపురం అటండి, మనిషిని గబుక్కుని వెతికి పట్టుకోవడానికి. పైగా ఆ దేశం మన దేశం మీద 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని మొన్న మా బుజ్జిగాడు వచ్చి చూసొచ్చి చెప్తున్నాడు. దాని పొడవు ఎంత అంటే కైలాసం, అమెరికా పొడవింత వెడల్సంత అని చెప్పావేంటయ్యా? అసలే చిన్నబాబు తిరిగి రాలేదని మా అక్కయ్య దిగులుతో ఉంటాను. దిగులు కాదచ్చా తమ్ముడు, ఆ పాపిష్టి మేనేజర్ నారాయణమూర్తి డబ్బు కాశపడి ఆయన ప్రాణాలు తీశాడు. అన్ని వ్యవహారాలు చూసుకోవలసిన కన్న కొడుకు విదేశాల్లో ఉండిపోయాడు. అమ్మాయి పద్మని చూస్తేనా లోక జ్ఞానం తెలియని పసిపిల్ల హఠాత్తుగా సుడిగుండంలో చిక్కుకున్నట్టు అయింద్రా నా పరిస్థితి. అత్తయ్య, బావ రేపో మాపో వచ్చి తీరుతాడు. అంతవరకు అన్ని వ్యవహారాలు నాన్నగారు అన్నయ్య చూస్తుంటారు. నేను కూడా యథాశక్తి చూస్తూనే ఉన్నానమ్మా. అన్నట్టు నాన్నగారు ఎస్టేట్ లో వర్కర్స్ కి బాగా గుర్తు చేశాను. అక్కయ్య, ఎస్టేట్ లో వర్కర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలి. నువ్వు ఈ చెక్కు మీద ఒక్క సంతకం చేశావంటే నేను బ్యాంకుకి వెళ్ళి మార్చుకుని వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేస్తాను. వస్తానక్కయ్య. అలాగే తమ్ముడు. వస్తాం అమ్మగారు. అలాగేనయ్యా. చూడు గీత, అత్తయ్యకి వేళకి మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసు. అలాగే అన్నయ్య. వస్తాను అత్తయ్య. మంచిది బాబు. కూలీలకు పంచగా మిగిలిన సొమ్ములో నీ వంతు 45,000, నా వంతు 45,000 తీసుకో. నేను తీసుకుంటాను, నీకేమన్నా అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. ఎలాగూ పంచుకునేది పాపం సొమ్మేగా. అయ్యయ్యో, అప్పుడే పాపం సొమ్ము అనకయ్యా బాబు, ఇంకా 1 కోటి రూపాయలు మనం పంచుకోవాల్సి ఉంది. ఆ 1 కోటి రూపాయలు పెట్టి ఏమైందో తెలియలేదు. దానికోసం ఎంతో ప్లాన్ వేసి చేయకూడని సాహసం కూడా చేశాం, కానీ ఫలితం దక్కలేదు. ఎలాగైనా మీ అక్కగారిని మంచి చేసుకుని మాటల్లో పెట్టి ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. కరెక్టేనయ్యా. ఆ రహస్యం తెలుసుకుంటే హాయిగా డబ్బు పంచుకోవచ్చు. పంచుకోండి పంచుకోండి, మా నాన్న డబ్బుతోటి ఎంతగా నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను. అదేమిటయ్యా,
నీ కొడుకు ఎప్పుడు విశాఖపట్నం అంటాడు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను విశాఖపట్నం విజయవాడ పేర్లు చెప్పొద్దని. ఈసారి మన దేశంలో పేర్లు చెప్పావా నిన్ను పళ్ళు రాలగొడతాను. ఏ లండనో గిండనో అని చెప్పాలి. విశాఖపట్నం పుచ్చాసుపత్రిలో నీలాంటి వాళ్ళు లండన్ గింజలు అంటున్నారు పాప. ఏడ్చావు గాని ఇదిగో నీకు పిచ్చెక్కి విశాఖపట్నం ఆసుపత్రిలో నువ్వు ఉన్నావని ఎవరికి తెలియకుండా ఉండాలని నువ్వు ఫారెన్ వెళ్ళొచ్చావని చెప్తున్నాను. అంచేత ఫారెన్ పేర్లు నీకు తెలియకపోతే వరల మ్యాప్ ఒకటి కొనుక్కుని ఆ పేర్లన్నీ బట్టి పట్టు. కొనుక్కుంటాను మరి డబ్బులు ఈ పాపం. ఈ అడుగుతూనే బుద్ధి ఏమిట్రా? నువ్వు కాబోయే లక్షాధికారిరా. కావాల్సింది ఏదో దర్జాగా అడుగు. ఇదిగో ఇందులో నీకు ఏ కట్టు కావాలో తీసుకో అమ్మా. తీసుకో అన్ని బాగున్నాయి పాప. అందులో ఒక్కటి తీసుకో అమ్మా. ఒక్కటి వదలండి. పిచ్చి పిచ్చిగా ఉందా? మా బయటపోతుంది. వదులుతాం. ఎవడరా నువ్వు? మా దారి కంటే ఏమవుతుందో తెలుసా? కొత్తడు కాబట్టి మర్యాదగా చెప్తున్నావు. నీ దారి నువ్వు పో. నా దెబ్బ కూడా మీకు కొత్తేరా. ఒకే గొడ్డల దెబ్బతో మనిషినైనా మానైనా కూల్చేస్తాను. చూడరా తడక. నీకేం దెబ్బ తగలేదుగా? నన్ను దెబ్బ కొట్టే మనగాడు అందులో ఎవడు లేడులే. మళ్ళా జన్మలో నీ జోలికి రారు. పద. పెళ్లి కావలసిన నా మనవరాలి బతుకు అన్యాయం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేను బాబు. ఇంతకీ ఎంతకాలంగా పనిచేస్తున్నావు? ఈ మధ్య వచ్చాను తాత. ఇక్కడికి వచ్చే ముందు జగ్గులూరులో కట్టెలు కొట్టే కూలి జట్లో పనిచేసేవాడిని. ఇదిగో చూడు, కొత్తగా ఒకరిని పనిలో చేర్పించాను. 10 మంది చేసే పని ఆడొక్కడే చేస్తాడని చెప్పానే. ఆడే ఏడు పేరు చెక్కడు. అది సరే మేస్త్రయ్య. ఆ పాపిచ్చను ఆనాడు మీరు చేసేస్తుంటే మీరంతా ఉండి చూస్తూ ఎలా ఊరుకున్నారు? అధికారం ఐశ్వర్యం ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుకోవడమే తప్ప వాళ్ళు చేసే పని తప్పని ఎలా ఎదిరించగలం చెప్పు? అయినా వీళ్ళది 3 నాలుగు ముచ్చటే. ఆ చిన్నబాబు వచ్చాడంటే వీళ్ళందరూ అట్లా కట్టించేస్తాడు. పదమైత్రయ్య పనుందే. వస్తాం తాతయ్య. అట్లాగే. జగ్గు, టీ ఎలా ఉంది? టీకే బ్రహ్మాండంగా ఉంది. పంచదార డికాసం సరిగ్గా కలిపింది. మళ్ళీ చూసావా తాత, అలవాటుగా నాకు ఇచ్చే మజ్జిగ జగ్గడికి ఇచ్చింది. జగ్గడ దాన్ని టీ అనుకుని తాగేశాడు. అలా ఉందా వాళ్ళ పరిస్థితి? ఏంటి
నేను తాగింది మజ్జిగ. అవునులే, నీకు మళ్ళీ చూస్తే ఏదేమిటో కూడా తెలియకుండా పోయింది. వస్తా తాత. మంచిది నాయన. ఈ అబ్బాయి నారాయణమూర్తి గారి ఇంట్లో ఉంటున్నాడా? అవును తాత, ఆడికి నాన్న వాళ్ళు ఎవరు లేరు. అందుకేనేమో వచ్చిన 2 రోజులకే జైలుకు పోయిన నారాయణమూర్తి గారి కుటుంబంలో ఒక మనిషి అయిపోయాడు. ఆవిడ తల్లిలాగా, ఆయన కూతుర్ని సొంత చెల్లిలాగా చూసుకుని ఆ కుటుంబం గడవటానికి తానే పూర్తిగా సాయపడుతున్నాడు. లక్ష్మి, లక్ష్మి, ఇదిగోనమ్మా సామాన్లు. జగన్న, కాసేపట్లో వంట అయిపోతుంది. స్నానం చేస్తానంటే నీళ్లు తోడతాను. ఆ నీళ్ళ సంగతి నేను చూసుకుంటానులేమ్మా, నీకెందుకు శ్రమ? బాబు, అది నీకు నీళ్లు తోటమే శ్రమ అంటున్నావు, కానీ నిజంగా నువ్వు మా కోసం పడేదన్నయ్యా శ్రమ అంటే. చాలేదానమ్మా, కష్టాల్లో ఉన్న మనిషికి సహాయపడడం తోటి మనిషికి శ్రమ కాదమ్మా, బాధ్యత. అలా అని ఎందరు అనుకుంటారు బాబు? చూడమ్మా, చెట్లలో రాళ్లలో బండలా బతికి ఉంది నాన్న వాళ్ళే నాకు. మిమ్మల్ని చూడగానే ఏదో అనుబంధం ఏర్పడింది, అందుకే మీ వాడిని అయ్యాను.